హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే కలర్ స్కై బ్లూ. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని కలిపితే వచ్చే కలర్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: చిన్న విషయానికి అబద్ధం ఎందుకు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై లై అబౌట్ సచ్ స్మాల్ థింగ్స్ లేదా వై లై అబౌట్ ద లిటిల్ థింగ్స్. అంటే చిన్న విషయానికి అబద్ధం ఎందుకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: నో నీడ్ టు లై ఫర్ సచ్ ఎ స్మాల్ థింగ్స్, ఐ విల్ నాట్ స్కోల్డ్ యూ. నో నీడ్ టు లై ఫర్ సచ్ ఎ స్మాల్ థింగ్స్, ఐ విల్ నాట్ స్కోల్డ్ యూ. అంటే నేనేమీ నిన్ను తిట్టనులే, ఇలా చిన్న విషయాలకి కూడా అబద్ధాలు చెప్పద్దు, అబద్ధాలు అవసరం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: యూ డోంట్ హ్యావ్ టు లై టు మీ, రిమెంబర్ దట్. యూ డోంట్ హ్యావ్ టు లై టు మీ, రిమెంబర్ దట్. అంటే నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకో అని అర్థం. నెక్స్ట్ వన్: ఆమె చెప్పేది అబద్ధమో నిజమో తెలియదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ డోంట్ నో ఇఫ్ వాట్ షీ ఈజ్ సేయింగ్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఐ డోంట్ నో ఇఫ్ వాట్ షీ ఈజ్ సేయింగ్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఆమె చెప్పేది అబద్ధమో నిజమో తెలియదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: షీ షుడ్ నో వై షీ ఈజ్ టెల్లింగ్ సో మెనీ లైస్. షీ షుడ్ నో వై షీ ఈజ్ టెల్లింగ్ సో మెనీ లైస్. అంటే ఆమె ఎందుకన్నా అబద్ధాలు చెప్తుందో ఆమెకి తెలియాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: డూ యూ రియలీ లై. డూ యూ రియలీ లై అంటే నువ్వు నిజంగానే అబద్ధాలు చెప్తావా లేదా అబద్ధం చెప్తావా అని అర్థం. నెక్స్ట్ వన్: నాకు అబద్ధంలాగే అనిపిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఇట్ సౌండ్స్ లైక్ ఎ లై టు మీ. ఇట్ సౌండ్స్ లైక్ ఎ లై టు మీ. అంటే నాకు అబద్ధంలాగే అనిపిస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ నో దట్ దెర్ వాజ్ నో ఫైట్ అండ్ దట్స్ వై ఆల్ హర్ వర్డ్స్ ఆర్ లైస్. ఐ నో దట్ దెర్ వాజ్ నో ఫైట్ అండ్ దట్స్ వై ఆల్ హర్ వర్డ్స్ ఆర్ లైస్. అంటే నాకు తెలిసి అక్కడ గొడవేమీ జరగలేదు, తను చెప్పేవన్నీ అబద్ధాలే అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: యూ హ్యావ్ బీన్ బిలీవింగ్ హిస్ లైస్ ఎవర్ సిన్స్. యూ హ్యావ్ బీన్ బిలీవింగ్ హిస్ లైస్ ఎవర్ సిన్స్. అంటే నువ్వు ఎప్పటి నుంచో తన అబద్ధాలనే నమ్ముతున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్: అబద్ధాలు చెప్తే నీకేమొస్తుంది. ఇలా కూడా అంటూ ఉంటారు కదండి, అబద్ధాలు చెప్తే నీకేం వస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వాట్ డూ యూ గెట్ ఇఫ్ యూ టెల్ లైస్. వాట్ డూ యూ గెట్ ఇఫ్ యూ టెల్ లైస్. అంటే అబద్ధాలు చెప్తే నీకేమొస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: వాట్ డూ యూ గెయిన్ బై లయింగ్ అండ్ ఫైటింగ్ లైక్ దిస్. వాట్ డూ యూ గెయిన్ బై లయింగ్ అండ్ ఫైటింగ్ లైక్ దిస్. అంటే అబద్ధాలు చెప్పి ఇలా గొడవలు పెట్టుకోవడం వల్ల నీకు ఏం లాభం వస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: దెర్ ఈజ్ నో వన్ హియర్ టు బిలీవ్ యువర్ లైస్. దెర్ ఈజ్ నో వన్ హియర్ టు బిలీవ్ యువర్ లైస్. అంటే నీ అబద్ధాలు నమ్మడానికి ఇక్కడ ఎవరు లేరు అని అర్థం. నెక్స్ట్ వన్: తన మాటలు నమ్మడానికి లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హర్ వర్డ్స్ కెనాట్ బి బిలీవ్డ్. హర్ వర్డ్స్ కెనాట్ బి బిలీవ్డ్ లేదా హిస్ వర్డ్స్ కెనాట్ బి బిలీవ్డ్. అంటే తన మాటలు నమ్మడానికి లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. యూ కాంట్ బిలీవ్ ఎ వర్డ్ షీ సేస్ బికాస్ షీ లైస్ అబౌట్ ఎవ్రీ లిటిల్ థింగ్. అంటే తను మాట్లాడే ఏ మాటల్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: హియరింగ్ ఆల్ ద లైస్ షీ వాస్ టెల్లింగ్ మీ మేడ్ మీ ఫెయింట్. మేడ్ మీ ఫెయింట్ అంటే మూర్ఛపోయేలా చేసింది అని. సో హియరింగ్ ఆల్ ద లైస్ షీ వాస్ టెల్లింగ్ మీ మేడ్ మీ ఫెయింట్. అంటే ఆమె చెప్పే అబద్ధాలు విని విని నేను మూర్ఛపోయాను లేదా తెల్లమొహం వేశాను అని కూడా చెప్పచ్చు. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: అబద్ధాలు చెప్పి డబ్బులన్నీ తీసుకున్నాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే
హీ లైడ్ అండ్ టుక్ ఆల్ మై మనీ. హీ లైడ్ అండ్ టుక్ ఆల్ మై మనీ అంటే అబద్ధాలు చెప్పి డబ్బులన్నీ తీసుకున్నాడు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ హిమ్, ఐ ట్రస్టెడ్ హిమ్ బ్లైండ్లీ. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ హిమ్, ఐ ట్రస్టెడ్ హిమ్ బ్లైండ్లీ అంటే దీంట్లో తన తప్పేమీ లేదు, నేనే తనని గుడ్డిగా నమ్మాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ మెనీ పీపుల్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ హూ లైస్ అబౌట్ ఎవ్రీథింగ్ లైక్ దిస్. హౌ మెనీ పీపుల్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ హూ లైస్ అబౌట్ ఎవ్రీథింగ్ లైక్ దిస్ అంటే ప్రతిదానికి ఇలా అబద్ధాలు ఆడేవాళ్ళు ఇంకా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఇంకా ఎంతమంది ఉన్నారు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.